ఏడిపించారు మహానటి అని చెప్పి ట్రోల్ చేశారు అని ఇట్లా రకరకాలుగా ఎంత బాధపడ్డాడో ఏంటి ఆయన అసలు అసలు కన్నీళ్ళు ఒక్కటే బాధలో పెట్టుకోలే పాపం. ఆయన పూర్తిగా అవగాహన లేకుండా బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సోదరు అంటున్నాడు, ఆయన సొంత సోదరుని ఏమో వదిలిపెట్టేశాడు గాలికి, ఇంకొక బాబాయ్ గారు అమ్మాయిని ఏమో వదిలేశాడు, ఆ సోదరుని కూడా వదిలేశాడు. కొత్తగా బీసీ మహిళ బీసీ సోదరి అంటున్నాడు. ఇక్కడ నాని గారు పేరు నాని మాట్లాడితే ఒక బీసీ మంత్రిని పెద్ద చిన్న లేకుండా కొల్లు రవీంద్ర అని మామూలుగా ఏది పడితే అది మాట్లాడతాడు. కొల్లు రవీంద్ర అంటాడు, ఇష్టం వచ్చినట్టు తిడతాడు. చాలా చండాలమైన మాట్లాడాడు. కొల్లు రవీంద్రలో ఆయనకి బీసీ ఇది కనిపించట్లా, హారికలోనే కనిపిస్తుంది బీసీ. అవేమీ లేకుండా కేవలం రాజకీయ కుట్ర ఇది తప్ప ఏం లేదు. ఇది కేవలం ఏంటంటే ప్రజలు మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డిని. వైసీపీ పార్టీ అనే పార్టీ ఉంది, 5 ఏళ్ళు వాళ్ళు మనం పరిపాలించారు. ఈ రౌడీయిజం నుంచి దూరంగా వచ్చేసి ప్రజలందరూ మామూలుగా బతుకుతానికి అలవాటు పడుతున్నారు అనేది ఆలోచించి ఒక కుట్రపూరితంగా ఆయన రప్ప రప్ప అన్నాడు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ ఒక్కొక్క నాయకుడు దాన్ని వంతేసుకుంటా ఉన్నాడు. మొన్న మరి ప్రశాంత్ రెడ్డి గారిని అనేటప్పుడు వాళ్ళకి ఏమి గుర్తురాల, మహిళలు అనేది గుర్తు రాలేదు. ఇటు కొల్లు రవీంద్ర గారిని మాట్లాడేటప్పుడు బీసీ అనేట అది కూడా గుర్తు రాలేదు. కేవలం అంటే ఓట్ల కోసం చేసేది లాగా ఉంది. పోనీ ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేవు, ఇంకో 4 ఏళ్ళ వరకు లేవు. ప్రజలు ఓటేసేది 5 ఏళ్ల కోసం అనేది మర్చిపోతా ఉన్నారు. ఎలక్షన్స్ ఏమైనా వస్తాయి అనుకుంటున్నారో మరి ఏంటో నాకు తెలియదు. 5 ఏళ్ల వరకు వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏమి కాదు. చక్కగా పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో కొత్త కొత్త అన్ని ఇష్యూస్ అన్ని లేపుతా ఉన్నారు. ఏమి కుట్రపూరితమైనటువంటి ఆ రోజు మీరు చూసుకున్నట్లయితే ఇందరు పెద్దలు చెప్పారు, ఆ రోజున గుడివాడలో జరిగింది. మరి కొడాల నాని గారు ఏమో సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్లో. తర్వాత పేరు నాని ఏమో రాకుండా ఎగ్గొట్టేశాడు. కేవలం మరి ఆవిడ్ని తీసుకొచ్చి అక్కడ ఒక సెంటర్లో కూర్చోబెట్టారు. నాగవరప్పాడు సెంటర్ అనేది గుడివాడలో ఉంది. అక్కడ ఒక గంట పైన కూర్చోబెట్టి ఏది పడితే అది మాట్లాడి తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టి ఏదో అంటారు కదా. తిరిగి ఒక 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 వైసీపీ నాయకుడు వచ్చి గుడివాడలో అలా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? తిరిగి అనుంటారు. దానికి వీళ్ళు రాద్ధాంతం చేసేసి మామూలుగా శాంతి భద్రతల్ని చెడగొట్టేశారు. మీకు తెలుసు పెడన్ నియోజకవర్గం శాంతియుతంగా ఉంటుంది. 2009లో ఒకసారి, 2019లో ఒకసారి గూండా అయినటువంటి జోగి రమేష్ని తీసుకొచ్చి ఇలాగే పెడన్ నియోజకవర్గంలో చేశారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు తీసుకురావడానికి తీసుకొస్తా ఉన్నారు. మీరు చూసినట్లయితే కనుక ఈ రాము గారి ఫ్యామిలీ ఏదైతే ఉందో, మరి వారి సిస్టర్ అంటా ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో అంత క్రితం కూడా కారు అద్దాలు వాళ్లే పగలగొట్టుకుని అపోజిషన్ మీద కేసులు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలుసు. అలాగే మళ్ళీ అల్లర్లు సృష్టిద్దాం, ఈ శాంతియుతంగా ఉన్న కృష్ణా జిల్లాని, అలాగే పెడన్ నియోజకవర్గం కానీ, మచిలీపట్నం నియోజకవర్గం, గుడివాడ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి చేసి శాంతి భద్రతల్ని మామూలుగా చెడగొడదాం అనే ఉద్దేశం తప్ప వేరే ఏం కనిపించట్లేదు. వాళ్ళు ఏంటంటే వీళ్ళ వల్ల కాలేదు, సో కొత్తగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలా బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూసినట్టయితే కనుక ఏం మాట్లాడుతున్నారు? ఒక సిస్టర్ని, ఒక సోదరుని గురించి మాట్లాడుతున్నారు. సొంత సోదరుని వదిలేశారు, ఆయన గాలికి వదిలేశారు. ఇక్కడ వచ్చి మళ్ళీ కొత్తగా బీసీ నాయకురాలు అంటారు. ఇవి అందరికీ అప్లై అవ్వాలి. ఆయన సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. అసలు మామూలుగా మీరు చూసుకున్నట్లయితే సూపర్ 6లో ఆల్మోస్ట్ అన్ని అమలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆయన వంకెట్టి చూపించడానికి ఎలా మనసు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. గుంతలు పడిపోతే 5 ఏళ్ళు ప్రజలందరూ బాధపడ్డారు. గుంటలు పొడ్చడానికి ఆయనకి టైం దొరకలేదు 5 ఏళ్లలో. ఇవాళ వచ్చి సంవత్సరం అయింది, వెంటనే వచ్చి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. గ్రామాల్లో చూస్తే మామూలు చక్కటి రోడ్లు వచ్చినాయి. అలాగే ఎప్పుడూ లేని విధంగా మంచినీళ్లు గ్రామాల్లో ఇదివరకు ఎప్పుడైనా మంచినీళ్ళు తాగాలంటే భయం వేసేది. ఇవాళ రోజున వెళ్ళి ఏ గ్రామంలో అయినా చక్కగా మంచినీళ్ళు పట్టుకుని తాగేటువంటి చక్కటి పథకాలు తీసుకొచ్చారు. చక్కగా క్లీన్ చేశారు వాటర్ మీద చాలా శ్రద్ధ వహించారు. అలాగే అన్ని రకాలుగాను ఆదుకుంటూ వచ్చారు. ఒక్క ఉచిత మహిళా బస్సు ఆగస్టు 15నే ప్రవేశపెడుతున్నారు. ఆల్మోస్ట్ అన్నీ చేసుకొస్తున్నారు. అలాగే గ్యాస్ బండలు ప్రతి 4 నెలలకి మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. ఇన్ని చేసిన ఆయన ఏదో వంక పెట్టుకుని వచ్చి కక్షపూరితంగా చేస్తాం. అది కాకుండా మీరు చూడండి, ప్రణాళికాబద్ధంగా చేస్తా ఉన్నారు. ఈయన వచ్చి రప్ప అన్నారు. నెల్లూరు జిల్లాలో మన ప్రశాంత్ రెడ్డి గారిని ఏది పడితే అది ఒక ఎమ్మెల్యే, ఒక స్త్రీమూర్తిని కూడా గుర్తించకుండా ఆ రోజున అలా మాట్లాడారు. ఇవాళ రోజున చూస్తే గుడివాడలో కావాలని పేరుని నాని స్కెచ్ తప్ప ఏం లేదు. అక్కడ మేడంకి గుడివాడలో ఆ సెంటర్లో ఒక గంట నుంచోవాల్సిన అవసరం ఏముంది? కారు వేసుకుని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఎందుకు రెచ్చగొట్టాలి? అదంతా ఒక ప్లాన్ అనే ఇందాక ఎమ్మెల్యే రాము గారు ఇందాక చెప్పారు నా ఇంటర్వ్యూలో, కావాలనే ఇదంతా చేశారని. ఎనీవే, ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఇక్కడ